దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఈ కృప దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సరే, ఈ దినం దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని వాక్యము నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో రాయబడిన దేవుని మాటలను ధ్యానం చేద్దాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మన హృదయాలలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులరా, వాక్యము అయ్యున్న దేవుని యొక్క ప్రణాళిక మానవ జీవితాలలో దేవుడు అనుగ్రహించిన కృపలో ఈ వాక్యములో నుండి మనము ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాక్యమై ఉన్న దేవుడు శరీరాకారము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మన మధ్య నివసిస్తున్న ఈ వాక్యాన్ని, ఈ మాటలు మానవ బ్రతుకులలో ఏం కలుగజేస్తూ ఉన్నాయో గమనించాలని నేను ఆశపడుతున్నాను. అందుకు కొన్ని మాటలు మనము దేవుని వాక్యం నుండి ధ్యానం చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మానవ సమాజంలోనికి, మనుషుల మధ్యలోనికి మానవ రూపము ధరించి ఈ లోకానికి తీసుకొని వచ్చిన ఆ దేవుని వాక్యము లేక దేవుని మాట మానవ బ్రతుకులలో ఏం కలుగజేయబోతుందో మనం దాన్ని గమనించడానికి ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు ఉన్నాం. మొదటిగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము లేక దేవుని మాట మనిషిని బ్రతికించేది. అపరాధము పాపముల చేత చావవలసిన మనిషిని స్వశరీరుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన మాట చేత, ఆయన వాక్యము చేత శాపములకు గురై మరణకాలంలో ఉన్న మనిషిని బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యము లేక ఈ మాట ఎలాగో బ్రతికిస్తుందో కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 25వ వచనములో మనము ఆలోచన చేస్తే 119వ కీర్తన 25వ వచనము మనము ఆలోచన చేస్తే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము. దావీదు మాట్లాడుతున్నాడు. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోతూ ఉంది, మరణించబోతూ ఉంది. కనుక మరణానికి, శాపానికి గురైనటువంటి ఈ జీవితాన్ని, ప్రాణాన్ని ప్రభా నీవు బ్రతికించు అంటే దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది, మన ప్రాణానికి రక్షణకరమైన కృపలోనికి నడిపించేది దేవుని వాక్యం. కాబట్టి దేవుని మాట వింటే మనము బ్రతుకుతాం. ఆయన మాట పక్షవాయువు గలవానితో చెప్పాడు ఆయన, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది అన్నాడు. అలాగే అనేక మంది రోగులను, అనేక మంది మరణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆయన మాట చేత బ్రతికించాడు, బాగు చేశాడు. కాబట్టి ఈ వాక్యం, మన చేతిలో ఉన్న దేవుని వాక్యం మనిషిని బ్రతికించేదిగా, బాగు చేసేదిగా, ఆశీర్వదించేదిగా కనపడుతుంది. అదే దానిలో 50వ వచనం మనం చదివినప్పుడు ఈ మాటలు మనకేమని కనిపిస్తున్నాయంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగచేయుచున్నది. బ్రతికించే వదిలిపెట్టడమే కాదు, మనిషి జీవితంలో ఎదురైన శ్రమలు, శోధనలు, బాధలు, బలహీనతలలో వాక్యము ఇచ్చే గొప్ప ఆదరణ ఏంటంటే నెమ్మదిగా బ్రతుకున్నట్లు,
బ్రతికిన జీవితము నెమ్మదిగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలి, ఆశీర్వాదకరంగా బ్రతకాలనేది దేవుడు ప్రతి దినము తన వాక్యము మాట ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన మాట మనిషిని బ్రతికించడం, బాధలలో, ఇబ్బందులలో, రోగాలలో, శ్రమలలో, శోధనలలో, పరిస్థితుల్లో నలిగిపోతున్న మనిషి ఇంకెందుకులే ఈ జీవితం అని నిరాశలో పడిన మానవుని ప్రతి దినము దేవుని వాక్యమట నెమ్మదిగా బ్రతుకున్నట్లు, క్షేమముగా బ్రతుకున్నట్లు, ఆశీర్వదించబడినట్లు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం. కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అంతేకాదు బాధలలో నాకు నెమ్మది కలుగునట్లుగా సహాయము చేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ సందర్భం కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే అందులోనే 67వ వచనములో వాక్యం ఏమంటుందంటే 67వ వచనం మనం చదివినప్పుడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. బాగుపడిన తర్వాత, శ్రమలు తొలగిపోయిన తర్వాత మూడవ అనుభవం ఏంటంటే ఇప్పుడు మనం జీవించే జీవితం దేవుని వాక్యము, దేవుని మాటను అనుసరించాలి. నీ మాటను అనుసరించి నేను ఇప్పుడు నడుచుకొనుచున్నాను. మనమందరం మన జీవితంలో దేవుని మాటను అనుసరించి నడవవలసిన అవసరత చాలా ఉంది పిల్లరా. కాబట్టి ఆయన సెలవిచ్చిన మాట అంటే నీ చేతిలో ఉన్న దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు దానిని అనుసరించి నడవడం మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి ఒక గొప్ప మాట మనము ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఒక చక్కని మాట రాస్తాడు. యెషయా గ్రంథములో మనము చదవగలిగినట్లయితే 48వ అధ్యాయము మనము చదవగలిగినట్లయితే నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండునుగాక. ఇది దేవుని తన ప్రజల కొరకు ఇచ్చిన వాగ్దానం. నేను ఉపదేశిస్తాను, వాక్యం ద్వారా నడిపిస్తాను, వాక్యము ద్వారా నీవు చేయవలసినదంతయు, నువ్వు నడవలసినదంతయు నేను నీకు చేస్తాను. నీ బ్రతుకు దినములో క్షేమముగా ఉండునట్లు సహాయం చేస్తాను. ఇది దేవుని వాక్యము మానవుని ఎలాగ బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది, విడిపిస్తుంది అనేది మొదటి నిబంధనలో మనము చదివాం. ఇకపోతే రెండవది మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము, దేవుని మాటలు మనలని ఒక సంపూర్ణమైన రీతిలో చేస్తాయి. అంటే దేవుని వాక్యము వెలిగించే వాక్యం, వెలిగించేది. చీకటిలో అంటే పాపాంధకారములో ఉన్న మానవుని దేవుడు వెలుగుమయమైన జీవితంలోనికి తీసుకొస్తాడు. వెలుగు ఎంత శ్రేష్టమైనదో మనకు తెలుసు. ఎలాగా వెలిగించబడతాము అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. 119, 105 మనం చదువుతాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే వెలుగు లేకుండా జీవితం లేదు. సూర్యోదయం అనేది సూర్యకాంతిని బట్టి మనం తెలుసుకుంటున్నాం. వెలుగు ఉన్నంత వరకు, సూర్యోదయము కలిగినంతకాలం సమస్త జీవులకు ప్రాణాధారం, మానవునికి కూడా అంతే. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలన్నిటినీ వెలిగిస్తుంది. అంటే వెలుగుకరమైన జీవితంలోనికి నడిపించబడుటకు దేవుని వాక్యం మనకి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వెలిగించే దేవుని వాక్యము మనల్ని ఎందులో వెలిగించి నడిపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే
బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది, నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితిన నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలిగిమ్ము. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, ఒకని దేహమునకు దీపము కన్నే, నీ కన్ను తేటగానున్న ఎడల నీ దేహము వెలుగుమయమై ఉంటుంది. అంటే నీ జీవితం వెలిగించబడుతుంది. ఇది యేసు ప్రభు వారు చెప్పిన ఓ చక్కని సందర్భం. కనుక లోకంలో ఉన్న మనుషులు ఈ కీర్తన 13:4 ప్రకారం మరణ నిద్ర నొందకుండాను, అంటే చీకటిలో పడిపోకుండాను, శాపగ్రస్తమైన బ్రతుకులో ఉండకుండాను, శత్రువు మన మీద అంటే సాతాను మన మీద అధికారము పొందకుండాను, మనం తూలిపోయి పడకుండానట్లు నా కన్నులకు వెలిగిమ్ము. దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, యుగ సంబంధమైన దేవత క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త యొక్క ప్రకాశమానమైన వెలుగు వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగజేస్తుంది. అంటే దేవుని మాట వినక, దేవుని మాటను లక్ష్య పెట్టక ఉండిన అవిశ్వాస బ్రతుకులకు చీకటిలో ఉన్నారు, వెలుగు లేనివారుగా ఉన్నారు. మేము చూస్తున్నాము అనుకుంటున్నారు కానీ చీకటి మయములో బ్రతుకుతున్నారు. కాబట్టి చీకటిలో ఉన్న ప్రజలు, మరణఛాయలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగు చూడడానికి యేసు ప్రభు ఈ లోకములో అవతరించినప్పుడు గగనములో నక్షత్రాలు వెలిశాయి, దీపపు కాంతులు వచ్చాయి, పరలోక సైన్య సమూహం వచ్చింది. ఏమిటి సంగతి అంటే, ఆయన వెలుగయ్యున్న దేవుడు, నేను లోకమునకు వెలుగయ్యున్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రజలారా, ఆయన మాట విన్నప్పుడు, ఆయన వాక్యం అంగీకరించినప్పుడు ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే జీవపు వెలుగుతో నడిపించడానికి మన చేతిలో ఉన్న దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. మనము చదువుతున్న దేవుని వాక్యం, మనం వింటున్న దేవుని ఉపదేశము జీవపు వెలుగులోనికి, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునట్లు ఆ వాక్యము మనల్ని వెలిగించాలి. ఆ వాక్యము మన జీవితంలో ఉన్న సమస్త చీకటులు తొలగించబడినట్లు దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. 19వ కీర్తన 8వ వాక్యం మనము చదవగలిగినట్లయితే అక్కడ ఒక మాట ఉంది, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైంది, అది కన్నులకు వెలిగించును. దేవుని నిబంధన, దేవుని నియమాలు మానవుని వెలిగిస్తున్నాయి, దీవిస్తున్నాయి, బ్రతికిస్తున్నాయి పిల్లలు. కనుక మనము ఈ యుగ సంబంధమైన అంధకారములో పడకుండానట్లు దేవుడు మనల్ని వెలుగు సంబంధుల వలె మన కన్నులకు వెలిగించి మన బ్రతుకులను ఆశీర్వాదముల కర్తలుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ సమయంలో దేవుని ఉన్నతమైన ప్రణాళికను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యములో వ్రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యములో వ్రాయబడిన దేవుని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమని వ్రాయబడిందంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన సాక్ష్యము యొక్క స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీకు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు
నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని మాట. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ప్రియులరా, మనం ఆలోచన చేద్దాం. మనోనేత్రము వెలిగించబడాలి. పాపము మానవుని మనోనేత్రాన్ని మూసివేసింది, అంధకారం అయిపోయింది. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగచేసింది. కాబట్టి ఆ గుడ్డితనము నుండి తొలగించడానికి, మన మనోనేత్రము తెరవబడడానికి దేవుని వెలుగు, దేవుని వాక్యము, దేవుని సన్నిధి మనకి బోధిస్తున్నప్పుడు ఆ ప్రత్యేకమైన ప్రణాళికలోనికి మనము మార్చబడాలి. ఎందుకంటే దేవుని మనకు మాట ఉంది, సర్వేంద్రియనం నయనం ప్రధానం. అన్ని అవయవాల కంటే కన్ను ప్రధానమైనది. మనోనేత్రము తెరవబడాలా. దేవునిని చూడగలిగిన కృప ఉండాలి. దేవుని మాట వినగలిగినటువంటి కృప ఉండాలి. అది మనల్ని నిత్యత్వంలోనికి, మహిమలోనికి మనల్ని నడిపించడానికి, సంసిద్ధపరచడానికి ప్రభు తన సన్నిధిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మానవ సమాజం మధ్య ఎందుకు ఆయన అనుగ్రహించబడ్డాడంటే, మనల్ని బ్రతికించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని శ్రమలో, శోధనలో, బాధలో, బలహీనతలో నుండి విడిపించి నెమ్మదిగా బ్రతుకున్నట్లు ఆయన మాట మన దగ్గరికి వచ్చింది. రెండవది మనం చూస్తున్నాము, ఆయన వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, కాబట్టి నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక వెలుగై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యమే మనల్ని వెలిగించేది. దేవుని మాట మనల్ని నడిపించేది. దేవుని మాట తన చిత్తానుసారమైన ప్రణాళికలోనికి, అంటే మనోనేత్రము, మూయబడిన మనోనేత్రము తెరవబడి దేవుని సంపూర్ణమైన కృపలోనికి మనలను మార్చడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప ఇది. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలరా, మన జీవితాలు కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని పరలోక సంబంధమైన వాగ్దానంలోనికి మనము ఒక ప్రణాళికాబద్ధమైన వాగ్దానంలోనికి వెళ్దాం. ఉదాహరణగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలోనికి మనం వెళితే, జక్కయ్య యేసు ఎవరో చూడాలని వచ్చాడు, చూడలేకపోయాడు. కారణం ఏంటి అని అంటే, బైబిల్లో పొట్టివాళ్ళైనందున అని వ్రాయబడింది. కానీ మనం ఆలోచన చేద్దాము. జక్కయ్య యేసుని చూడకపోవడానికి కారణం ఏమిటంటే, లంచము దృష్టి గలవాని కన్నులకు గ్రుడ్డితనము కలుగచేయును. జక్కయ్య యొక్క దృష్టి లంచపు దృష్టి, పాపిష్టి జీవితంలో ఇంకా మనోనేత్రం తెరవబడలేదు. ద్వితీయోపదేశకాలంలో రాయబడినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెరవబడలేదు. మూయబడిన నేత్రాలతో యేసును చూడాలని వచ్చాడు, చూడలేకపోయాడు. సమాజం అడ్డమైపోయింది, శాస్త్రం అడ్డమైపోయింది, కులం అడ్డమైపోయి, మతం అడ్డమైపోయి, పరిస్థితులు చాలా దయనీయమైన స్థితిలో అనేక మంది కనబడిన యేసు అతనే కనబడి, వాక్యమై ఉన్న యేసు, వెలుగై ఉన్న దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. ఇప్పుడు అదే జక్కయ్య యేసును చూడాలని ఒక ఆశ కలిగి, పట్టుదల కలిగి చెట్టెక్కాడు. చెట్టెక్కిన జక్కయ్యకు చెట్టు కిందకు వచ్చిన యేసు పిలిచి, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదన్నాడు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కనపడని యేసు ఇప్పుడు ఎందుకు కనపడ్డాడంటే, జక్కయ్య యేసు కొరకు తన స్థితిని, తన స్టేటస్ను, తన పరిస్థితులన్నీ పక్కన పెట్టి, నేనేమైనా యేసు నా జీవితంలో కనపడాలి అనే దృక్పథం. కాబట్టి జక్కయ్య జీవితాన్ని యేసు వెలిగించాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ యొక్క వెలుగు జక్కయ్య జీవితంలో ఇచ్చాడు. అతడు తన స్థితిని మారింది, తన బ్రతుకు మారింది, తన ప్రణాళికను మార్చుకొని అబ్రహాము కుమారుడు కంటే వాగ్దానమునకు వారసుడుగా, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము కుమారుడుగా మారడానికి దేవుడు వానిని సిద్ధపరిచాడు. అలాగే వాక్యమై ఉన్న దేవుడు మనల్ని బ్రతికించి, మనల్ని బాగు చేసి, మనల్ని నడిపిస్తూ, మన బాధల్లో నెమ్మది కలుగజేస్తూ,
వెలుగుకరమైన జీవితంలో జీవపు యొక్క వెలుగులోనికి మనము మార్చబడడానికి ప్రభు తన దయా సంకల్పం యొక్క కృపను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడయుండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య మనతో బ్రతకడానికి, మనతో నివసించడానికి ఆయన క్రీస్తు యేసు అను నరుడుగా ఈ లోకమునకు ప్రత్యక్షమాయను. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందాము. ఆ శిలువ ప్రేమ మనల్ని బ్రతికించడానికి ఇష్టపడింది. ఆయన చిందించిన రక్తము మన పాపములకు విమోచన కలుగునట్లుగా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. కనుక ఈ సమయంలో దేవుని ప్రజలారా, ఆ శరీరధారి అయిన క్రీస్తు లోకానికి వచ్చి ఆయన శరీరమందు శిలువ మానుపైన ఆయన శ్రమపడి ఆ శరీరంలో ఉన్న రక్తము మన కొరకు ధారపోసి మన ప్రతి పాపము నుండి, మన ప్రతి దోషము నుండి, మానవుని శాపగ్రస్తమైన జీవితము నుండి ఆయన సంపూర్ణ విడుదల కలుగునట్లుగా మనకు అనుగ్రహించిన ఆ శిలువ ప్రేమను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన జీవితాలకి ఆ కృప మనల్ని బ్రతికించింది. ఆ సత్యము క్రీస్తునందు మనల్ని స్వతంత్రులుగా చేసింది. కాబట్టి స్వతంత్రులుగా చేసిన ఆ యొక్క కృపను మనమందరము కలిగి ఆ కృపాశక్తి సంపన్నమైనటువంటి వాగ్దానముగా మనము కలిగి ఉండాలని, నిలబెట్టుకోవాలని ప్రభునందు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. దేవుడు అలాంటి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల నాయన, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. ఈ మాటలు వినువారికి ఆదరణ కలుగునట్లు, ఈ వాక్యము బ్రతికించేటట్లు, బాధలలో నెమ్మది కలుగునట్లు కృప చూపండి. సమస్త అక్కర్లు మీరే తీర్చండి. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించి కృపచేత నింపి దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. పాడదని నాకు నూతన గీతం పాడద మనసారా. కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో. కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో. కలిసిపోతిని కలువరి దారిలో, కనపడదే
ఇక పాపాల రాసి కలిసిపోతిని కలువరి దారిలో కనబడదే ఇక పాపాల రాసి పాడదని నాకు నూతన గీతం పాడద మనసారా పాడదని నాకు నూతన గీతం పాడద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే పాడదని నాకు నూతన గీతం పాడద మనసారా పోరు తరగని సిగసగలన్నీయు అణచే కృపాతిశయము పోరు తరగని సిగసగలన్నీయు అణచే కృపాతిశయము పదయైనా నా హృదయములోన పొంగని అభిషేక తైలం పదయైనా నా హృదయములోన పొంగని అభిషేక తైలం పాడదని నాకు నూతన గీతం పాడద మనసారా పాడదని నాకు నూతన గీతం పాడద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే యేసయ్యా నీ నామమేగాక